హలో అండి అందరికీ. ఈరోజైతే న్యాచురల్ పుట్టగొడుగుల కర్రీ ఎలా వండాలో చూసేద్దాం. మనకి పుట్టగొడుగులనేవి భూమిలో నుంచి మొలకెత్తుతాయి కాబట్టి, ఇవి చాలా ఇసుగ్గా ఉంటాయి. మట్టితో కూడి ఉంటాయి కాబట్టి, వీటిని చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే మనం కూర తినేటప్పుడు ఇసక అనేది తగులుతుంది. అయితే నేచురల్ పుట్టగొడుగు కర్రీ ఎలా వండితే టేస్ట్ బావుంటుంది అని చాలామందికి ఉంటుందండి. అలాంటి డౌట్‌లు ఏం పడొద్దు. మనకు నేచురల్‌గా దొరికిన పుట్టగొడుగుల కర్రీ అనేది ఎలా ఉన్నా చాలా టేస్ట్‌గానే ఉంటుంది. ఈ మాత్రం దానికి నువ్వు వీడియో చేసి మమ్మల్ని ఎందుకు టైం వేస్ట్ చేపిస్తున్నావు అని చాలామంది అనుకోవచ్చు. కానీ మాకు దొరికిన పుట్టగొడుగులు అనేవి ఎలా వండానో చూపించడం కోసమే ఈ వీడియో. నేనైతే ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి గుండగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. ఇవి దోరగా వేగిన తర్వాత అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పుట్టగొడుగులనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చీల్చుకొని అయితే కళాయిలో వేసి కలుపుకున్నానండి. అయితే మనం పుట్టగొడుగులు కర్రీలో సెపరేట్‌గా వాటర్ వేసే పని అయితే ఉండదండి. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో దీనికి ఈ వాటర్ అనేదే సరిపోతుంది. నేనైతే కొంచెం టైం వీటిని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఒక 5-10 నిమిషాలైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకున్నాను. నాటు పుట్టగొడుగులనేవి సంవత్సరానికి ఒకసారి దొరకడం వల్ల దీనికి చాలా గిరాకీ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఈ కర్రీ టేస్ట్‌కి టేస్ట్, అలాగే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. అయితే ఇంకా 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ విధంగా చూడండి, వాటర్ అనేది పూర్తిగా బయటికి వస్తుంది. ఇందులో మనం 4 పెద్ద సైజు టమాటీలను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఈ కర్రీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటీలు పూర్తిగా కర్రీలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కొంచెం సాల్టు, అలాగే కొంచెం పసుపు వేసి మళ్ళీ వీటిని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. రుచికి సరిపోయిన సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తర్వాత టేస్ట్ చూసి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. వీటిని మూత పెట్టి మళ్ళీ 5-10 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. అయితే పుట్టగొడుగుల్లో ఉన్న జిగురు అనేది ఈ కర్రీకి అంత టేస్ట్‌నిస్తుంది. 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఈ విధంగా టమాటీలు చూడండి బాగా మగ్గిపోయాయి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులో మసాలాలు వేయడము, వేయకపోవడం అనేది ఆప్షన్ అండి. కానీ నేనైతే మాకు కర్రీ స్పైసీగా ఉండాలని నేనైతే మసాలాలనేవి యాడ్ చేసుకున్నానండి. చూడండి బాగా ఉడికిన తర్వాతైతే అన్నీ ఇందులో వేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుంది. దీన్నైతే వెజిటేరియన్స్ చాలా ఇష్టపడతారండి. ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తినరు కదా! ఈ కర్రీ అనేది నాన్ వెజ్ టేస్ట్‌నిస్తుంది. అందుకే చాలా ఇష్టపడతారు. ఒకసారి నేను చేసే విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. బాగా ఉడికిన తర్వాత దీనిలో అయితే 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్‌లో ఒక్కసారి ఉడికిన తర్వాత అయితే లాస్ట్‌లో గరం మసాలా వేసి ఒకసారి మూత పెట్టి 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.